వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. సో ఈరోజు మనం మాదాపూర్లో ఉన్న అరుణాదేవి గారి యోగాశ్రమంలో ఉన్నాము. ఇక్కడ అనేక రకాల మెడిసినల్ ప్లాంట్స్ ఉంటాయి, మనందరికీ తెలిసిన విషయమే. అయితే మనం సిరీస్ చేస్తూ ఉన్నాం మెడిసినల్ ప్లాంట్స్ గురించి. ఈరోజు మనం తెలుసుకుంటాం ఏంటంటే ఇది మ్యాంగో మామిడి చెట్టు. మనందరికీ తెలిసిందే, చాలా పవిత్రమైన వృక్షంగా భావిస్తూ ఉంటాం. ప్రతి శుభకార్యంలోనూ మామిడాకులు ఉంటాయి, తోరణాలు కడుతూ ఉంటాం. అయితే మనకు తెలియని మెడిసినల్ వాల్యూస్ చాలానే ఉన్నాయి, చాలా రకాల ఆరోగ్య లాభాలు ఉన్నాయి దీనివల్ల. సో మరి ఏ అనారోగ్య సమస్యలకి దీన్ని ఏ విధంగా తీసుకోవాల్సి ఉంటుంది, వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురు అరుణాదేవి గారు. మ్యామ్ నమస్తే అండి. నమస్తే మ్యామ్, జనరల్గా మాకు తెలిసి ఏంటంటే ఇది శుభకార్యాలు వాడతాం మ్యాంగో. సో అయితే మ్యాంగో లీవ్స్ అయితే మీరు చెప్తారు ఏంటంటే చాలా రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెడుతుందని. ఏంటి అసలు దీనిలో ఉన్న మెడిసినల్ వాల్యూస్ ఏంటి, దీన్ని ఎందుకు మనం తోరణాలకు కడతాము, మనం ఇంటికి కూడా తీసుకోవచ్చా దీన్ని? సో పూర్తి వివరాలు. ఇది మనకి మామిడాకులు లేనిదే ఎటువంటి శుభకార్యము మనకు జరగదు. అవును, ఈవెన్ పండగ కనీసం 2 ఆకులన్నా అలా తోరణంగా కట్టుకుంటేనే మనసు తృప్తిగా ఉంటుంది. పువ్వులు అవన్నీ ఏమీ లేకపోయినా ఈ ఒక 2 మామిడాకులు పెట్టుకోవడం, తర్వాత ఏదైనా ఒక శుభకార్యం జరిగితే మామిడాకు తోరణాలే ఉండాలి. ఎప్పుడైతే ఈ మామిడి తోరణాలు అలా కట్టామో చూడండి, ఒక పెళ్ళి ఇంటికి కానీ ఏదైనా ఒక పూజ కానీ మనం వెళ్తున్నప్పుడు దీని నుంచి వచ్చే ఒక సన్నని అరోమా వస్తుంది. అంటే ఇప్పుడు మామిడాకు నలిపితే అది మామిడికాయ వాసన వస్తుంది. ఇవి ఎక్కువగా ఇలా కట్టినప్పుడు ఆ కొబ్బరాకులు, పచ్చి కొబ్బరాకులతో పందిరేసి పచ్చి కొబ్బరాకులు అల్లుతారు కదా, తర్వాత ఈ మామిడి తోరణాలు, ఇంకేం అవసరం లేదు, అసలు పువ్వులు పక్కన పెట్టేసేయండి. ఇవి గనక చేస్తే ఆ అరోమాలో మనం వెళ్ళగానే మనకు తెలియకుండానే మనసుకు ఒక చక్కటి ప్రశాంతత వచ్చేస్తుంది. ఎలా వచ్చింది? గంధం అంటామంట, అంటే అరోమా ద్వారా అన్నమాట. అక్కడ తెలియకుండానే మనం అక్కడి వరకు మామూలుగా ఎలాగో వెళ్తాం, కానీ అక్కడికి వెళ్ళగానే మనం అందులో నుంచి ఎంటర్ అవుతుంటే ఆ తోరణం అవి వాసన వస్తూ ఉంటే మనకి అలా ప్రశాంతంగా, కామ్గా, హాయిగా, సంతోషంగా అనిపిస్తుంది. దీంట్లో ఇది ఏంటంటే సంతోషం వస్తుంది మీకు. దీంట్లో ఎన్ని మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయంటే దీన్ని ఉపయోగించడం తెలియాలి. మామిడాకుని దీంట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా ఉన్నాయి, దీంట్లో ఎంజైమ్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా హై బీపీ ఉన్న వాళ్ళకి చాలా చాలా మంచిది ఇది. ఈ మామిడాకుని టీగా ఇప్పుడు ఒక టీ చేసుకోవాలంటే ఇది ఒక ఆకు చాలు. ఈ చిన్న ఆకులు ఇలాంటి ఆకులు అనుకోండి, ఓ 2 ఆకులు 3 ఆకులు మ్యాక్సిమం, ఇవి అయితే ఓ 3 ఆకులు. ఇలాంటి ఆకులు అయితే ఇవి కడిగేసి మంచి తీసి ఇలా ముక్కలు చేసేసి ఒక కప్పు నీళ్ళు వేసి ఓ 3 నిమిషాలు అంతే. మనం మామూలుగా హెర్బల్ టీ ఎలా చేస్తాం అట్లా 3 నిమిషాలు మరగబెట్టి స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి 1 నిమిషం అలా వదిలేసేయండి. వదిలేసిన తర్వాత అది టీ తాగండి. హై బీపీకి చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకొకటి ఏంటంటే ఆస్తమా వాళ్ళకి, ఆస్తమా, బ్రాంకైటిస్, అలర్జీస్, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, అంటే శ్వాసకు సంబంధించిన సమస్యల వాళ్ళకి కూడా ఇది చాలా చాలా బాగా పనిచేస్తుంది. సేమ్ టీ అలానే ఒక ఆకు తీసుకుని చిన్నపిల్లలకు ఎవరికైనా ఆస్తమా ఉంది, పిల్లలు కానీ పెద్దవాళ్ళకి కానీ ఆస్తమా ఉంది అంటే రోజు ఒక కప్పు టీ తాగేసేయండి. ఇది రోజు ఎవ్రీడే. ఎక్కువ మరగబెట్టకండి, ఒక 3 నిమిషాలు 4 నిమిషాలు మరిగితే చాలు, అంతకు మించి అవసరం లేదు. దాంట్లో కావాలంటే పిల్లలకి కొంచెం బెల్లం ఏదైనా కలపచ్చు, లేదా పటిక బెల్లం కలపచ్చు, లేదంటే కొంచెం మంచి తేనె ఏదంటే కొంచెం కలుపుకోవచ్చు చిన్నపిల్లలకి. పెద్దవాళ్ళు అయితే అలానే తాగేయచ్చు, ఏం కలపాల్సిన అవసరం లేదు. ఇంకా ఈ పొడి దీన్ని డ్రై చేసేసి దీన్ని పౌడర్ చేసేసి ఆ పౌడర్ మనం పెట్టుకుని ఈ పౌడర్ని కూడా మనం వాడచ్చు. ఈ పౌడర్ని కూడా వాటర్లో కలుపుకొని తాగడం అట్లాంటివి చేయొచ్చు. ముఖ్యంగా బీపీ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, ఆస్తమా ఉన్న వాళ్ళకి చాలా 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 మంచిది. ఇది మామూలుగా మనం అప్పుడప్పుడు ఈ టీ తీసుకోవడం వల్ల మనం చాలా హెల్తీగా ఉంటాం. ముఖ్యంగా ఇప్పుడు శీతాకాలం కొంచెం అందరికీ కూడా ఈ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి రోజు ఒక కప్పు అలాంటి సేమ్ నాకు వింటర్ వచ్చేసరికి నాకు చాలా సైనస్ ఉంది, నాకు బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ముక్కు బ్లాక్ అయిపోతుంది, ఇట్లాంటివన్నీ చెప్తారు. సో అట్లాంటి వాళ్ళకి ఇది చాలా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇది మానసిక ప్రశాంతతను కలుగజేస్తుంది. మానసిక ప్రశాంతత అంటే ఇప్పుడు సపోజ్ డిప్రెషన్లో ఉన్నారనుకోండి, బాగా యాంగ్జైటీ ఉండి తర్వాత పానిక్ అటాక్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు అది చాలా ఎక్కువైపోయింది వాళ్ళకి కూడా చాలా మంచిది. ఎక్కువ ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకి వింటర్ వచ్చిందంటే ఎక్కువైపోతా ఉంటాయి, ఎందుకంటే వెదర్ అలా ఉంటుంది కదా, డల్గా, అది లేజీ వెదర్ ఇది. సో ఈ మామిడాకు పౌడర్ చేసుకుని మీరు డ్రై చేసుకున్న పౌడర్ని మీరు మిక్సీలో వేసేసి పౌడర్ చేసేసుకుని
ఇది పెట్టుకుని పౌడర్ కూడా వాడచ్చు. పౌడర్ వాడేటప్పుడు మాత్రం చాలా తక్కువ మోతాదులో వాడాలి, ఎక్కువ మోతాదులో వాడకూడదు. ఇంకా చెవి నొప్పులు, చెవికి సంబంధించిన సమస్యలు ఉన్నవాళ్ళు దీన్ని ఏం చేయాలి అంటే మెత్తగా పొడి చేసేసి కొంచెం నీళ్లు తీసుకుని పచ్చిదైనా సరే ఎండి పౌడర్ అయినా సరే తీసి మరగబెట్టాలి. కనీసం 5 నిమిషాలు అది మరగాలన్నమాట. ఎక్కువ నీళ్ళు తీసుకోకండి, కొంచెం నీళ్ళు తీసుకుని ఈ గుజ్జు ఏదైతే ఉందో ముద్దగా ఉన్న దాంట్లో వేసేసి బాగా మరగనిచ్చేసి ఫిల్టర్ వేసి ఒక 2-3 సార్లు దాన్ని వడపోయాలి. అంటే ఎట్లాంటి ముక్కలు అలాంటివి రాకూడదు, ఒట్టి జ్యూసే రావాలన్నమాట. అది మరిగిన తర్వాత దాన్ని వడపోసేసిన తర్వాత చెవుల్లో డ్రాప్స్ ఏమని చెప్తాం, ఒక 2 చుక్కలు ఈ చెవులో. ఎవరికైతే చెవి నొప్పి వచ్చేస్తుంది, చెవి బ్లాక్ అయిపోయింది, చెవి నుంచి ఏమన్నా కారుతున్నాయి అట్లాంటి వాళ్ళకి సో ఒక 2 చుక్కలు వేయాలి. 2 చుక్కలు అంటే మీరు ఇది నూరేసేసి దాన్ని రసం పిండేసి వేసేసారు అంటే మళ్ళీ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఇలాంటి ఎటువంటి తుక్కు ఎటువంటి పదార్థం వెళ్ళకూడదు దాంట్లోకి. ఇది ఎవరైనా ఎక్స్పర్ట్స్ అయితే వేయించుకోండి. ఎవరికి వాళ్ళే నూరేసేసి ఇష్టం వచ్చినట్టు చేశారంటే మళ్ళీ లేనిపోయిన ఇన్ఫెక్షన్స్ వస్తాయి. మళ్ళీ డాక్టర్స్ వెళ్ళి యాంటీబయాటిక్స్ వాడాల్సి వస్తుంది. చాలా జాగ్రత్తగా వాడాలి ఇట్లా వేసేటప్పుడు. సో చెవి నొప్పి బాగా తగ్గుతుంది, బీపీ బాగా తగ్గుతుంది, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి, తర్వాత డిప్రెషన్, పానిక్ అటాక్స్ తగ్గుతాయి. ఇది మనం అంటే మనం మ్యాంగోసెస్ తెలుసు మనకి, మామిడికాయలు అంటే రారాజు అని చెప్తాం. అవును, మామిడి పండు రారాజు అంతే, ఇంకా దాన్ని బీట్ చేసిన పండు ఏది ఉండదు. సో అది ఈ మామిడి ఆకును ఉపయోగించుకోవడం కూడా మనకి తెలియాలి. మనం మామిడి పచ్చడి పెట్టుకుంటాం, ఆవకాయలు పెట్టుకుంటాం, రకరకాలు చేసుకుంటాం ఆ కాయతోనూ పచ్చడితోనూ. కానీ ఆకులతో కూడా ఇంత ఆరోగ్యం ఉందన్నమాట. దీన్ని ఇలా సీజన్లో ఇలా వచ్చినప్పుడు ఫ్రెష్ ఆకులు తీసుకుని మనం నీడలో ఆరబెట్టేసి అది బాగా డ్రై అయిన తర్వాత పౌడర్ చేసి పెట్టుకుని మనం టీ పౌడర్లో కూడా మనకి ప్రాబ్లం బాగా హై బీపీగా ఉందంటే వాడచ్చు. ఇలాంటి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా టీ వడపోసుకుని కనుక తాగితే చాలా మంచిది. ఎస్, ఖచ్చితంగా మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. తోరణాల్లాగా కడతారు. సో అంతేకాదు దీంతో శుద్ధి కూడా చేస్తూ ఉంటారు. సో ఇది ప్రతి శుభకార్యంలోనూ ఉంటుంది. ఈ మ్యాంగో రారాజు అన్నారు అంటే దీనిలో ఎన్ని రకాల మెడిసినల్ వాల్యూస్, పోషక విలువలు ఉన్నాయో అయితే మీరు చాలా చక్కగా చెప్పారు. దీన్ని టీ లాగా చేసి తీసుకోవచ్చు. ఇప్పుడు మ్యాంగో షుగర్ ఉన్న వాళ్ళకి కూడా చాలా దొరుకుతుంది. అవును, షుగర్ ఉన్న వాళ్ళు కూడా చాలా మంచిది. షుగర్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. షుగర్ ఉన్న వాళ్ళు, బీపీ ఉన్న వాళ్ళు, షుగర్ బీపీ అనేది ఇప్పుడు చాలా మందికి కామన్ గా ఉంటుంది కాబట్టి రెండింటికి ఇది పనిచేస్తుంది. ఇది ఫ్రెష్ గా చెట్లు ఉన్న వాళ్ళైతే ఫ్రెష్ గా వాడుకోవచ్చు. మనం లేని వాళ్ళు అయితే పౌడర్ చేసుకుని ఈ సీజన్లో తెచ్చుకుని పౌడర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, హ్యాపీగా మనం 100% నమ్మకంతో వాడేయచ్చు. పౌడర్ కూడా యూజ్ చేయొచ్చు. చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్, నిజంగా. సో మెడిసినల్ ప్లాంట్స్ గురించి సిరీస్ చేస్తూ ఉన్నాము. చాలా రకాల మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి ఇక్కడ. కంటిన్యూ చేద్దాము సిరీస్ అనేది. అయితే జనరల్గా శుభకార్యాల్లో వాడతారు అని మాత్రమే తెలిసిన ఈ మ్యాంగో లీవ్స్లో తెలియని ఎన్నో మెడిసినల్ ప్రాపర్టీస్ గురించి చాలా చక్కగా చెప్పారు. సో అందరూ కూడా వాడుకోవాలని కోరుకుందాము. మీరు ఏం చెప్పారో అలాగే వాడుకోవాలని కోరుకుందాం. చాలా జాగ్రత్తలు కూడా చెప్పారు. చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్, ధన్యవాదాలు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.